నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. తహసీల్ ఆఫీసుల ఎదుట ప్రజా సంఘాల ధర్నా. ఆర్టీసీ సేవలు అభినందనీయం. లగ్జరీ బస్సులు ప్రారంభించిన సిపిఆర్ఎం. పదకొండున లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా జడ్జ్. డిఫెన్స్ ఉద్యోగాల్లో విద్యార్థుల ప్రతిభ అభినందించిన యాజమాన్యం. ఇక వార్తల వివరాలు. పేదలకు ఇంటి జాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. కరీంనగర్ అర్బన్ కార్యాలయం ఎదుట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం మాట్లాడుతూ, ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని, ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని పేదలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు కావస్తున్నా ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తులు తీసుకొని అర్హులైన వారిని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క వాగ్దానం నెరవేరలేదు. 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అధికారంలోకి రాకముందు ఎన్నికల టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు, అర్హులైన పేదలందరికీ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. ఇదివరకు ఉన్న ఇండ్లు ఎంత ఉన్నాయి, అగ్గిపెట్టేంత ఉన్నాయి, బిడ్డ వస్తే 7 ఉండాలి, అల్లుడు వస్తే 7 ఉండాలని చెప్పి ప్రగల్భాలు వరికారు. కానీ ఈరోజు 8 సంవత్సరాలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కానీ ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. కరీంనగర్లో అవుట్స్కట్లో ఉన్నటువంటి పద్మనగర్ దగ్గరలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఆరపల్లిలో కట్టిన వాటిని ఇంతవరకు వాటికి కేటాయించలేదు. అట్లాగే కొన్ని చోట్లలో సగంలో ఆగిపోయినాయి, మరో కొన్ని చోట్లలో కూడా పూర్తి అయినా ఎవరికి కేటాయించలేదు. అందుకని మేము ప్రజా సంఘాలుగా ఇప్పటికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే అర్హులైన వారందరినీ గుర్తించి ఈ లోపల మీరు అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా బడ్జెట్ నిధులు కేటాయించాలి. పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే రేపు రానున్న రోజుల్లో ప్రజా సంఘాలందరినీ కలుపుకొని అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కొత్తపల్లి పట్టణం చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలకు ఇంటి జాగాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి అజయ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తానని నమ్మించి 2 సార్లు అధికారం ఎక్కి పేదలను మోసం చేసిందన్నారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేదలందరికీ ఇచ్చిన హామీని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటి జాగాలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అల్లుడేడమంటాడు, కోడలేడమంటది, బిడ్డలేడమంటా ఉంటారు, మంచాలు ఏడేసుకుంటారని మాట్లాడిన కేసీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చిన ఇల్లు కూడా ధనవంతులకు, ఏదైనా ఉంటే అధికార పార్టీ నాయకులకు, అటువంటి వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి నిజమైన పేదలందరూ ఈరోజు అనేక తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు.
వారికి సంబంధించిన వారికి వ్యక్తిగత దరఖాస్తులను మీరందరూ అబ్జర్వేషన్ చేసి పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ ఎవరైతే స్థలం ఉందో వారికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళే సొంతంగా ఇల్లు కట్టించుకునే పరిస్థితి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ను కట్టియలేకపోయినా కావచ్చు, కానీ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో సొంత జాగున్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా CITU వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అత్యంత భద్రంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ సేవలు అభినందనీయమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు అన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నూతన ఆర్టీసీ లగ్జరీ బస్సులను సిపి సుబ్బారాయుడు, ఆర్టీసీ RM ఖుస్రోషా ఖాన్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బస్సును పరిశీలించారు. బస్సు ప్రత్యేకతలను వివరించారు. మరో బస్సును జెండా ఊపి ప్రారంభించారు. రవాణా శాఖ ఏర్పాటు చేసిన బస్సులను ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ రూపొందించారని సిపి సుబ్బారాయుడు అన్నారు. సురక్షితమైన ప్రాంతాలకు చేర్చేందుకు ప్రయోగాత్మక విధానాల ద్వారా ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడుతో పాటు ఆర్టీసీ RM ఖుస్రోషా ఖాన్, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన బస్సులను ఓపెన్ చేయడం జరిగింది. అత్యంత భద్రంగా ప్రజల్ని తమ ప్రాంతాలకు చేరవేయడానికి మరింత కొత్త టెక్నాలజీని ప్రయోగించి ఈ బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. RM గారు ఇప్పుడే చెప్పారు, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. కాబట్టి ఈ బస్సుల ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన విధానంలో వారి యొక్క గమ్యాలు చేర్చడానికి మరింత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఇది ఇటువంటి ప్రయోగాత్మక విధానాల వలన రాష్ట్ర రవాణా శాఖ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు ఎన్నో సేవలు చేయడానికి ఉపయోగపడుతుంది. కరీంనగర్కు చెందిన విద్యార్థులు వివిధ రంగాలలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. నగరంలోని పారమిత పాఠశాలకు చెందిన విద్యార్థులు 34వ దక్షిణ భారతదేశ సైన్స్ ఫేర్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జనవరి 27 నుండి 31 వరకు కేరళలో జరిగిన ఈ పోటీల్లో 9వ తరగతికి చెందిన ఆరోజు హరిణి, పొలాస శివకీర్తి పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు విద్యార్థులను అభినందించారు. కరీంనగర్ పారమిత పాఠశాలకు చెందిన విద్యార్థులు 34వ దక్షిణ భారతదేశ సైన్స్ ఫేర్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ జాతీయ స్థాయి సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ అండ్ కంపోస్టబుల్ శానిటరీ ప్యాడ్స్ అనే అంశంపై డిసెంబర్ 3వ తేదీన కరీంనగర్ రుక్మాపూర్లో సైనిక్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని అందులోనూ ప్రథమ స్థానాన్ని సాధించారు. జనవరి 9 నుంచి 11వ తేదీ వరకు నిర్మల్ పట్టణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండి మొదటి స్థానాన్ని సాధించారు. ఈ మేరకు పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిన విద్యార్థులను పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు విద్యార్థులకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ రావుతో పాటు పాఠశాల డైరెక్టర్లు ప్రసూన, రస్మిత, అనుకర్ రావు, వినోద్ రావు, UVM ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ఆనంద్, కమలాకర్, ప్రశాంత్, కవిత, సమన్వయకర్తలు, గైడ్ టీచర్స్ మేరీ, సునీత, బాలస్వాతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. బయోడైవర్సిటీకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈకో ఫ్రెండ్లీ ఉండేటట్టుగా, హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉండేటట్టుగా పిల్లలు బాగా ఆలోచన చేసి, పిల్లలు, గైడ్ టీచర్స్, పేరెంట్స్ అంతా కలిసి ఒక యూనిట్గా ఫామ్ అయిపోయి ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అలాగే సౌత్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇండియా త్రిశూర్లో జరిగినటువంటి 4 డే ప్రోగ్రాంలో ఈ తెలంగాణ నుంచి దిస్ 1 ప్రైజ్ స్టూడ్ ఫస్ట్. సో ఈ ప్రాజెక్ట్లో చాలా ఇన్నోవేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇందులో చాలా సైన్స్ ఉంది, ఇందులో చాలా హెల్త్ ఉంది. పిల్లలు ఎప్పుడైతే శాస్త్రీయంగా ఆలోచన చేస్తారో, ఆబ్జెక్టివ్గా ఆలోచన చేస్తారో, ఒక ఆలోచన పద్ధతి ఏదైతే ఉందో, ఆలోచన ద్వారా సమాజాన్ని మార్చవచ్చు అనేటువంటి ఆ తపన పిల్లల లోపల ఉన్నప్పుడు ఆ చదువుకు ఒక అర్థం ఉంటుంది, చదువుకు ఒక సార్థకత ఉంటుంది. అదే నిరూపించారు ఈ ఇద్దరు కూడా. వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ, అలాగే ఇద్దరు గైడ్ టీచర్ని కూడా అభినందిస్తూ. So we made an alternative which is where we use the raw material banana fiber, arati chettu nara and bamboo fiber, veduru naralu. ఇవి వాడి ఈ
శానిటరీ ప్యాడ్స్ తయారీలో మేము యూజ్ చేసాము. అందువల్ల అవి న్యాచురల్ అబ్జార్బెంట్స్గా ఉపయోగపడతాయి మరియు ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇంకా ప్రకృతికి అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని డిస్పోజ్ చేస్తామో అప్పుడు అవి మట్టిలోకి వెళ్ళినప్పుడు అవి కంపోస్టబుల్ అవుతాయి అన్నమాట. ఆ ఫైబర్స్లోని న్యూట్రియంట్స్ అనేవి చెట్లకి కూడా ఉపయోగపడతాయి. అలా మా ప్రాజెక్ట్ మాకు ఈ ఐడియా రావగానే మేము మా టీచర్స్కి చెప్పాము. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మరియు మేము చేసిన ప్యాడ్స్ తక్కువ ధరకి అందిస్తాము త్వరలో. మరియు మేము చేసినవి రీయూజబుల్, మళ్ళీ వాడవచ్చు మంచిగా దాన్ని వాష్ చేసి. ఇవి హైజీనిక్గా వాడి చేయొచ్చు. అండ్ మేము దీనిలో వాడినవి బనానా ఫైబర్ అండ్ బనానా ఫ్యాబ్రిక్ ఇలాంటివి వాడితే ఇవి అబ్జార్బెంట్ అందుకోసమే ఈ బనానా ఫైబర్ మరియు ఫ్యాబ్రిక్ వాడాము. దీని బదులు బ్యాంబూ ఫైబర్ అది కూడా నిజ జీవితంలో రియల్ హీరోలు ఇండియన్ ఆర్మీ జవానులేనని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలు పొందిన తేజస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులను అభినందించారు. ఇండియన్ ఆర్మీలో పనిచేయాలంటే గుండె ధైర్యం కావాలన్నారు. ఉద్యోగాలు చేయబోయే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ కొత్తపల్లిలోని తేజాస్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్లో అద్భుతమైన ప్రతిభ చాటారు. సుమారు 201 మంది విద్యార్థులు అగ్నిపథ్లో ఉద్యోగాలు సాధించారు. ఈ మేరకు తేజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు అభినందన సభను నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు హాజరయ్యారు. ఈ మేరకు తేజాస్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు శాలువాలతో సన్మానించారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, తేజాస్ చైర్మన్ సతీష్ రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బయట పిల్లల కంటే ఇప్పుడు కాదు మీ లైఫ్లో మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మీరు ఉన్న వృత్తిలో మీరు మాత్రం 100% బయట స్టూడెంట్స్ కంటే భిన్నంగా ఉండాలి. మీ దానిలో ఆ సిన్సియారిటీ కనబడాలి, ఆ దేశభక్తి కనబడాలి, పేరెంట్స్ పట్ల గౌరవం కనబడాలి, మీ అవుట్పుట్ డిఫరెంట్ ఉండాలి. మీరు చూడండి, మనం ఎక్కడ కానీ పోతున్నప్పుడు 100% మనం గుర్తుపట్టచ్చు. సో డిఫెన్స్ ఆర్మీలో ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్ కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, బయట పిల్లలకు వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దెమ్. మన పర్సనాలిటీ, మన హ్యూమనిజం, మన మేనరిజం చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మన గుండెల్లో అంతా దేశభక్తి ఉంటుంది కాబట్టి 100% మనం భారతదేశాన్ని మన తల్లిగా స్వీకరిస్తాం కాబట్టి మనకు ఎవ్రీ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు దేశాన్ని కాపాడే వీరులు కాబట్టి మీరు ఎప్పుడు కానీ వీరత్వంతో ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి నిజంగా కూడా మా పక్కన కూర్చున్న మిత్రులు సుమారు 201 మంది ఇవాళ అంత అగ్నివీరులుగా తయారైనంటే 100% మీకు స్పెషల్ కంగ్రాచులేషన్స్ మిత్రమా. ప్రభుత్వం పక్షాన ఇప్పుడే మా కరీంనగర్లోని కొత్తపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గారు ఎల్లవేళలా అన్ని విషయాల్లో మీ వెన్నంటి ఉండి ప్రతి విషయంలో సహకరిస్తానని మా అందరి పక్షాన ప్రభుత్వం పక్షాన తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఏ ఆపద ఉన్నా మా కొత్తపల్లి చైర్మన్ గారు అర్ధరాత్రి కూడా వారికి సహాయం చేయవలసిందిగా మా పార్టీ జిల్లా అధ్యక్షుడు సురాజ్ చైర్మన్ జీవీ రామకృష్ణ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా వేదికగా విద్యార్థి ఉద్యమ రథ సారథిగా ఉండి విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రస్తుత సిరిసిల్ల జిల్లా వైస్ చైర్మన్ సిద్ధం వేణన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో మీకు రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మా సతీష్ రావు సార్ గారికి కానీ మా విద్యార్థులకు కానీ అర్ధరాత్రి ఏ ఆపద ఉన్నా చైర్మన్గా మీరు ఇక్కడికి వచ్చి దాన్ని సాల్వ్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలన్నా మేమందరం కలిసి మీ మీద పెద్ద బాధ్యత పెడతా ఉన్నాం. వృత్తిలోకి ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందిస్తున్నానని తెలిపారు. దేశానికి పంపించే సైనికులు డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన దేశభక్తితో దేశానికి ఆర్మీ ఉద్యోగాలు రక్షణ కల్పిస్తాయని చెప్పారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్న చైర్మన్ సతీష్ రావు కృషి మరవలేనిదని కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తేజాస్ ద్వారా అగ్నివీరులుగా తయారు కావడం సంతోషకరమని తెలిపారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 201 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక రిజల్ట్స్. ప్రతి సెలక్షన్లో కూడా
ప్రతి సెలక్షన్లో కూడా నేవీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా కంటిన్యూగా డిఫెన్స్ ఏ సెలక్షన్ అయినా కానీ రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా 201 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. దీనికి సహకరించిన మా అధ్యాపక బృందానికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు కూడా ఆర్మీలో చేరి మంచి ప్రతిభ కనబర్చి తల్లిదండ్రులకు వారికి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్ డిఫెన్స్ అకాడమీ అంటే ఓన్లీ డిఫెన్స్ ఉద్యోగాలే కాదు, జూనియర్ కాలేజీలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఈ నెల 11న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ. కరీంనగర్లోని న్యాయ సేవా భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజీ పడదగిన కేసులను ఇందులో పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. చాలామంది ఆఫీసర్స్ సాయశక్తులా ప్రయత్నం చేశారు. మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఓల్డ్ కేసెస్ డిస్పోజ్ చేసేదానికి. సో ఇలా కేసెస్ డిస్పోజ్ చేయాలి అంటే మనకు యాక్సిడెంట్ ఓపీస్ ఈజీగా డిస్పోజ్ చేయగలం అనుకుంటాము. సో మీ కోఆపరేషన్ వల్ల కొంత యాక్సిడెంట్ ఓపీస్ చేయగలిగాం, కానీ అనుకున్నన్ని యాక్సిడెంట్ ఓపీస్ మనం లోక్ అదాలత్లో డిస్పోజ్ చేయలేకపోయినాం. సో ఈ ఫస్ట్ లోక్ అదాలత్లో మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ ఓపీస్లో పార్టీస్ని పిలిపించి డిస్పోజ్ చేయాలని ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు చాలా ప్రత్యేకంగా చెప్పారు. సార్ మీరు మెసేజ్ చూసారో లేదో, ఆనరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు మెసేజ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన పలువురికి జరిమానా విధించారు అధికారులు. కరీంనగర్లోని న్యాయ సేవా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యుడిషియల్ ట్రైనింగ్ లో భాగంగా ట్రైనీ కలెక్టర్ లెనిన్ పలువురికి జరిమానా విధించారు. తాగి వాహనాలు నడపడం నేరమని, మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా ట్రైనీ కలెక్టర్ మరికొన్ని రోజుల పాటు జ్యుడిషియల్ ట్రైనింగ్ లో కొనసాగుతారని, వివిధ రకాల కేసులు డీల్ చేస్తారని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సుజయ్ తెలిపారు. 20 total cases for drunk and driving under section 185 of MV Act came, out of which 18 were the two-wheelers drunk and driving cases and 2 were the four-wheelers drunk and driving cases. So accordingly, according to the act of provisions of the act, we have levied fines, and every 20 out of 20 everybody pleaded guilty in front of them. కరీంనగర్లో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శోభాయాత్ర సందర్భంగా తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ మంకమ్మతోట అధ్యక్షులు బొంగోని దామోదర్, కార్యదర్శి మేచినేని రామేశ్వరరావు. ప్రసాదాలను పాత రాహుల్ నారాయణ నిర్వాహకులకు అందించగా స్వామివారి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్సీ పాత శేఖర్, పాత గంగాధర్, పూర్వాధ్యక్షులు జిల్లా అంజయ్య, సభ్యులు జిల్లా కృష్ణమూర్తి, తిరుపతి, సత్యనారాయణ, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సుబ్బారాయుడుకు ఎంఐఎం నాయకులు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ కరీంనగరం శాంతి సామరస్యానికి చిహ్నమని, గంగా జమున తేజీబు ప్రతిరూపమన్నారు. సిపిగా వచ్చిన సుబ్బారాయుడుకు ఈ జిల్లాలో గతంలో ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉందని, శాంతి భద్రతల పర్యవేక్షణ, పరిరక్షణ కోసం అలుపెరగకుండా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, సహాయ కార్యదర్శి హఫీజ్ మొయిజుద్దీన్, కాద్రీ యూసఫ్, కోశాధికారి సయ్యద్ ఇబ్రహీం బియాబానీ, కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, షర్ఫుద్దీన్, అలీబాబా, అతీనా తదితరులు పాల్గొన్నారు. पुलिस हेडक्वार्टर में नए जो कमिश्नर साहब है उनसे मिलने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से मैं और हमारे साबिक़ा डिप्टी मेयर अब्बास समी साहब, अखिल फिरोज कारपोरेटर, शरफू कारपोरेटर, आतीना, अजहर दबीर, अली बाबा, बरकत अली, सैयद मोइजुद्दीन खादरी, हाफिज़ फसीउद्दीन खालिद और सदूर मोतमदीन पूरे लोग मिलकर नए कमिश्नर साहब से मिलकर उनको गुलपोशी किए और करीमनगर के हालत से वाकिफ़ कराए और ख़ास तौर पे आने वाले रमज़ान में
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి శోభాయాత్రను నేత్రపర్వంగా నిర్వహించారు. మార్క్ఫెడ్ గ్రౌండ్ వద్ద శోభాయాత్ర ప్రారంభం కాగా గరుడ వాహనంతో కూడిన ప్రత్యేక రథంపై సర్వాలంకార భూషితుడైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆసీనుడై అందరికీ కనువిందు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు తిరుమల తాళ్లపాక వంశ 12వ తరం వారసుడు హరినారాయణాచార్యులు పట్టువస్త్రాలు ఫలాలు సమర్పించి పూజలు నిర్వహించారు. మార్క్ఫెడ్ గ్రౌండ్ వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రామ్నగర్, మంకమ్మతోట, తెలంగాణ చౌక్ బస్టాండ్ ద్వారా ఆలయానికి చేరుకుంది. యాత్రలో శేష, చంద్రప్రభ, సూర్యప్రభ, గజ, సింహ, కల్పవృక్ష, అశ్వ, హనుమంత, గరుడ వాహనాలు, వేలాది మంది భక్తులు, కళాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్, గంగాధర్, ఈవో ఉడతల వెంకన్న పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన ఆర్మీ ఫలితాల్లో శాలిని డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను చాటారు. కొత్తపల్లి మండలం చింతకుంట శాలిని డిఫెన్స్ అకాడమీ చైర్మన్ మామిడిపల్లి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 2 నేవీ పారామిలిటరీ ఉద్యోగాలు సాధించామని తెలిపారు. అదేవిధంగా ఇటీవల ప్రకటించిన అగ్నివీర్ ఫలితాల్లో ఏకంగా 27 మంది సెలెక్ట్ కావడం జరిగిందన్నారు. 100% ఫలితాలను అందించేలా విద్యార్థులు కృషి చేశారని కొనియాడారు. సుమారు 50 మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉద్యోగ సాధనకు తోడ్పడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్తో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా శాలిని డిఫెన్స్ అకాడమీ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 2 నేవీ అండ్ ఒక పారామిలిటరీ జాబ్ రావడం జరిగింది. అండ్ ఇటీవల భారత ఆర్మీ ప్రకటించినటువంటి అగ్నివీర్ బ్యాచ్లో మొదటి అగ్నివీర్గా మా అకాడమీకి సంబంధించినటువంటి 27 మంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా అకాడమీకి సంబంధించినటువంటి 100% రిజల్ట్ సాధించారు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే రానున్నటువంటి 21 తారీఖులోగా వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు అక్కడ రిపోర్టు చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో సూర్యాపేట ర్యాలీలో సెలెక్ట్ అయినా దాని తర్వాత నుంచి వెళ్ళి ఎగ్జామ్ కోసం ఇక్కడ వచ్చినందుకు గాను వేరే ఏమున్నా కానీ అక్కడ ఏంటంటే డబ్బులు కానీ ఆ విషయంలో ఈ విషయంలో ఎక్కువ తీసుకోవడం అలాంటివి ఉన్నా కానీ మా సార్ దగ్గర ఇక్కడ వచ్చినందుకు ఈ శాలిని డిఫెన్స్లో వాళ్ళు డబ్బులు లేకపోయినా ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. మాకు కాదు ఒక 45 మెంబర్స్ నుంచి 50 దాకా ఇచ్చారు సార్. ఇచ్చినప్పటికీ 27-28 దాకా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు అందరూ రాకపోయినప్పటికీ కొంతమంది వచ్చారు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసమని చాలా తక్కువ టైంలో సర్టిఫికేట్స్ ఎక్కువ కలెక్ట్ చేయడం కాబట్టి ఎవరు రాలేకపోయారు. కొంచెం ఇది ఒక కరీంనగర్ను పక్కల పొంటి వీలు కాకుండా మహబూబాద్, వరంగల్ వాళ్ళ కొంచెం దూరం ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మేము దగ్గర ఉన్నామంటే ఒక 6-7 మెంబర్స్ దాకా వచ్చినాం. అదానీ సంస్థలు పతనావస్థకు చేరువలో ఉన్నాయని, అయినా ప్రధాని మోడీ, అమిత్ షా నోరు మెదపడం లేదని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్పోర్టులో మేజర్ భాగస్వామ్యం అదానిదే అన్నారు. ప్రపంచమంతా అదానీ చెంప చెల్లుమనిపించేలా నిర్ణయాలు తీసుకోవడం దేశ పరువు తీయడమేనన్నారు. రోజురోజుకి భారత గౌరవాన్ని మంటకలుపుతుంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉలుకు పలుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్నేహాన్ని పక్కన పెట్టి మోడీ, అమిత్ షా అదానీ కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి జనరల్ సెక్రటరీ గవ్వ వంశీధర్ రెడ్డి, చొప్పదండి కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, పార్టీ నియోజకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ తెలంగాణలో కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలలో కానీ వారికి మాత్రమే వర్తిస్తుందా, మీ బీజేపీ వారికి వర్తించదా అని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రశ్నిస్తున్నది. ఈ రోజున మీరు ఖచ్చితంగా అదానీ గ్రూప్స్ని ఏదైతే నష్టాల పాలు చేసి భారతదేశాన్ని ముంచిండో, భారతదేశ ప్రతిష్టని దిగజార్చిండో, ఆ ప్రతిష్టని కాపాడాలంటే మీరు తక్షణం నోరు తెరవాలి, తక్షణం జవాబు చెప్పాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ఇవాళ
విజయ్ మాల్యా పారిపోయిండు, అదేవిధంగా నీరవ్ మోడీ పారిపోయిండు. ఇప్పటి వరకు మన భారతదేశానికి తెప్పించి వారిని శిక్షించి వారి దగ్గర ప్రజాధనాన్ని రికవరీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఆదానిని తక్షణం అరెస్ట్ చేయాలా, బయట పోకుండా పాస్పోర్ట్లన్నీ సీజ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా భారతదేశం వదిలిపెట్టిపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోతాం. కాబట్టి తక్షణం అరెస్ట్ చేసి లోపడేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ చేస్తుంది. మానవాళి శాంతి అభ్యుదయం దిశగా ముందుకు సాగాలన్నారు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కనుమల్ల విజయ. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం 3వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని స్థానిక జెడ్పీ సమావేశ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి వివక్ష లేని చోటే మానవాళి సంతోషంగా జీవిస్తుందన్నారు. మానవ హక్కుల రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి బోగం శంకర్, నాయకులు సుంకే దేవకిషన్, మ్యాదరి అశోక్, బోనగిరి మహేందర్ పాల్గొన్నారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్రం 3వ మహాసభలు విజయవంతం చేద్దాం. ఇది 2023 ఫిబ్రవరి 11వ తేదీ శనివారం రోజున ఉదయం 9 గంటలకు హోటల్ ఎం గ్రాంట్ వనస్థలిపురం హైదరాబాద్లో ఈ సభ విజయవంతం చేయాలని కోరుచున్నాను. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం 3వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ హోటల్ ఎం గ్రాండ్ వనస్థలిపురంలో జరిగే మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు జెడ్పీ హాల్లో జెడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2023 డైరీని కరీంనగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులకు పంపిణీ చేశారు ఆ సంఘం ప్రతినిధులు. మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ డైరీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడేలా సంక్షిప్త సమాచారం ముద్రించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. టీఎన్జిఓ డైరీ 2023 డైరీని ముద్రించి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి చేత మరియు మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్, ప్రతాప్ గారు చేతుల మీదుగా మొన్న ఆవిష్కరింపజేయడం జరిగింది. ఆ ముద్రించిన డైరీలో ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పొందుపరిచి ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా అందులో సమాచారము ఉంచడం జరిగింది. జిల్లా అధికారుల ఫోన్ నంబర్స్తో పాటు పత్రికా విలేకరుల ఫోన్ నంబర్లు అన్నిటినీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ డైరీని ముద్రించడం జరిగింది. గతంలో ఉద్యమ కాలం నుంచి వెళ్ళి ఉద్యమాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఈ డైరీని ముద్రించడం జరిగింది. ఇప్పుడు ఈ సమాచారాన్ని జీవోల రూపేణా ముద్రించి మా యొక్క టీఎన్జిఓస్ యొక్క సమాచారాన్ని ఉద్యోగుల జీవోలను అన్నిటిని అందులో పొందుపరిచి ఈరోజు రెవెన్యూలో కార్యాలయంలో ఉన్న అధికారులకు మా ఎన్జిఓస్కు పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ నగర ప్రజల కోసం చింతకుంట శివారులో నిర్మించినటువంటి 660 ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పేదలందరినీ సమీకరించి ఇండ్లను ఆక్రమిస్తామని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం రోజున సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో చింతకుంట శివారులో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఐ నాయకులు సందర్శించారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేటికి ప్రజలకు ఇవ్వకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు. నగరంలో ఇండ్లు లేక చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఇంటి స్థలం కోసం తిరిగి అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. ప్రజలను మాయమాటలు చెబుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరాలు గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం, సంవత్సరాలు గడుస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడం. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న శ్రీ భవానీ శంకర ఆలయ భూమి పూజకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ ప్రధాన సేవకుడు సమ్మిరెడ్డి అన్నారు. నగరంలోని భగత్ నగర్ ఎన్జీఓస్ కాలనీలో శ్రీ భవానీ శంకర ఆలయాన్ని పునర్నిర్మించనున్నారు. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ
శిలాన్యాస కార్యక్రమం చేపట్టనున్నారు. జగద్గురు శంకరాచార్యుల ఆశీస్సులతో ఆనాటి కౌన్సిలర్ రవీందర్ సింగ్ సహకారంతో ఆలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు. భక్తుల సూచనల మేరకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఒకేసారి 8 కుటుంబాలు శివుడి విగ్రహాన్ని అభిషేకం చేసేలా నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. భక్తులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన సేవకుడు సంబిరెడ్డితో పాటు ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు ఇప్పటి వరకు 19 సంవత్సరాలు అయినది. ఇప్పటి వరకు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి వారి యొక్క సూచనల మేరకు వారికి శివాలయం లోపల ఏంటంటే ప్రతి భక్తుడు శివుని మీద పోయి అభిషేకం చేసుకోవడానికి నీళ్లు కానీ పాలు కానీ పంచామృతాలు కానీ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి లోపలికి వెళ్ళాలనేటువంటి ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి అంటే ఈశ్వరునికి సేవకులుగానే భావించుకుంటూ అందరి సహకారంతో ఈ యొక్క నిర్మాణానికి పూనుకున్నాం మేము. దీని లోపల ఇప్పుడు ఈ గర్భగుడి లోపల ఒక 14 ఫీట్లు లోపలికి తీసి దాని లోపల 6 శిలలు అంటే శిలాన్యాసం రేపు 4వ తారీఖు నాడు 9:23 మన మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యం లోపల వారి చేతుల మీదుగానే శిలాన్యాస కార్యక్రమం అంటే భూమి పూజ కార్యక్రమం రేపు జరుపుకోబోతున్నాం. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలని, జనగణనలో కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లను అందించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం జరుగుతుందని, బీసీల డిమాండ్లు సాధించేంత వరకు విశ్రమించబోమని పేర్కొన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఏ పార్టీ కూడా మాట్లాడడం లేదని, బహుజన సమాజ్ పార్టీ మాత్రమే బీసీల పక్షాన కొట్లాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మహిళా జోనల్ కన్వీనర్ స్వరూప, బాలకిషన్, శ్రీకాంత్, నరేష్, సంపత్ పాల్గొన్నారు. మరి బహుజన్ సమాజ్ పార్టీ నిరంతర పోరాటాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సమానత్వాన్ని సమానంగా తీసుకురావడం కోసం బెహన్జీ మాయావతి గారు భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి బహుజన అభివృద్ధి కోసము ఆయన నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ నిరంతర పోరాటంలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలందరూ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ 1,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. తహసీల్ ఆఫీసుల ఎదుట ప్రజా సంఘాల ధర్నా. ఆర్టీసీ సేవలు అభినందనీయం. లగ్జరీ బస్సులు ప్రారంభించిన సిపిఆర్ఎం. పదకొండున లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా జడ్జ్. డిఫెన్స్ ఉద్యోగాల్లో విద్యార్థుల ప్రతిభ అభినందించిన యాజమాన్యం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.